చేనేత కళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నల సేవలో పథకం అమల్లో కాకినాడ జిల్లా చేనేత శాఖ అధికారుల అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కు తుని నియోజకవర్గంలోని తుని తొండగి కోటనందూరు మండలాలకు చెందిన చేనేత కళాకారులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నేతన్నల సేవలో పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం అందిస్తుందని పంపన రామకృష్ణ తెలిపారు. అయితే పథకం అమల్లో కొంతమంది అధికారుల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు అన్ని విధాల అర్హత ఉన్న కొంతమంది చేనేత కార్మికుల నుంచి 5,000 నుంచి 10,000 వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. కేవలం కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పథకం అమల్లో లబ్ధిదారుల ఎంపిక గుర్తింపు విషయంలో అక్రమాలు జరిగినట్లు చేనేత కళాకారులు తమ దృష్టికి తీసుకొచ్చారని రామకృష్ణ పేర్కొన్నారు. ఒక తుని నియోజకవర్గంలోనే కోటనందూరు మండలం, అలాగే తొండగి మండలం, అలాగే తుని మండలం సుమారు మరి తుని నియోజకవర్గంలోనే సుమారు 30 లక్షల 40 లక్షల వరకు అక్కడ అవకతవకలు జరిగినాయి అనే విషయం అయితే వసూలు చేశారు. ఏడీ ఆఫీసర్ డిఓ గారు స్వయంగా, ఆయన పేరు గణేష్ గారు, వాస్తవంగా గణేష్ గారు అక్కడ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది కూడా చెప్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న గుమస్తాతో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి మరి ఫోన్ పేలు కూడా చేయించుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు సబబని ఈ రోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి శాఖాపరమైన చర్యలు అక్కడ ఏడీ ఆఫీసులో ఏడీ అవ్వచ్చు, డిఓ అవ్వచ్చు, ఏడీ అవ్వచ్చు, శాఖాపరమైన చర్యలు అయితే ఇమ్మీడియట్ గా తీసుకోవాలని, అలాగే ఒక తుని నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో జరిగినాయని మా నోటీసుకు రావడం జరిగింది. ఈ అన్నిటి మీద కూడా ఈ రోజు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారిని స్వయంగా కలిసి ఈ రిప్రజెంటేషన్ ద్వారా ఆయనకి తెలియపరుస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. నేను కాకినాడ జిల్లా వీవర్ సింగ్ ప్రధాన కార్యదర్శి. మాది తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం సార్. మాది డీపోలవరం సొసైటీలో మా డిఓ గారు బుధవారం రావడం, వచ్చిన తర్వాత 2 మగ్గాలు చూశాడు. ఆయన చూసి అక్కడ ఒక ఏజెంట్ని పెట్టుకుని, అయ్యా మీరు మగ్గాన్ని 3,000 కలెక్ట్ చేయండి చాలు, మీరు ఎన్ని పేరు ఇస్తే అన్ని పేరుకి డబ్బులు కొట్టేస్తామని చెప్పి చేయడం జరిగింది. మా గ్రామం నుంచి సుమారుగా 40 మంది మనిషి 3,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే మేము అడిగేది ఏం లేదు సార్, పక్కగా మగ్గం ఉండి నేతనేసే కార్మికులు డబ్బులు దేనికి ఇవ్వాలని అడుగుతున్నామండి. ఇప్పుడు మగ్గం లేదనుకోండి ఇవ్వచ్చు, వాళ్ళకి ఏదో లాలోజీ ఉంటే, కానీ మగ్గం ఉన్న ప్రతి కార్మికుడు కూడా డబ్బులు తీసుకోవడం చాలా దురదృష్టకరం. చేనేత కార్మికుడు అంటే చాలా పేదవాడు, అలాంటి పేదవాడి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం చాలా బాధాకరం. దీని మీద ఏడీ గారు, కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి చేనేత కార్మికుల డబ్బులు ఎవరి వాళ్ళకి ఇప్పించాలని కోరుతూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.